ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు సంబంధించి అందరూ ఎంతో కాలంగా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కొత్త పిఆర్‌సి, పెండింగ్‌లో ఉన్న 2 డిఏలు మరియు 30% మధ్యంతర భృతి మంజూరుకు సంబంధించిన తాజా పరిణామాలు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, లోతైన విశ్లేషణ మరియు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్‌ను ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరిస్తున్నామండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునుపెప్పుడూ చూడని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక బకాయిలు నేడు సుమారు 40,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఎంతటి భారీ స్థాయిలో బకాయిలు పెండింగ్‌లో ఉండటం గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, ఇది రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణను తీవ్రంగా ప్రశ్నిస్తుందని ఉద్యోగ వర్గాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఈ భారీ పెండింగ్ మొత్తాలు వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. దీనివల్ల వారిలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి మరియు ఆగ్రహం కూడుకట్టుకున్నాయి. రాష్ట్ర పరిపాలన సజావుగా, సమర్థవంతంగా సాగాలంటే ఉద్యోగులు మానసికంగా ప్రోత్సాహంగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు వారి మనోధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం అనేకసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించినా, శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బకాయిల పరిష్కారానికి సంబంధించి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోవడం గమనార్హం. అసెంబ్లీలో పెద్ద పెద్ద రాజకీయ చర్చలు జరుగుతున్నా, ఉద్యోగుల ఆకలి కేకలు మరియు ఆర్థిక సమస్యల ప్రస్తావన రాకపోవడం వారిని మరింత నిరాశకు గురిచేస్తుంది. రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆకాశాన్ని తాకుతున్న ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని, గతంలో నిలిపివేసిన కరువు భత్యం బకాయిలను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మనకు 2018 సంవత్సరం నుండి కూడా డిఏ అరియర్స్ రావాల్సి ఉంది. సుమారు 10 డిఏలకు సంబంధించిన లెక్కలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక కొత్త వేతన సవరణ సంఘం అంటే 12వ పిఆర్‌సి నివేదిక వచ్చే వరకు కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు. ఈ పిఆర్‌సి కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది. ప్రభుత్వం స్పందించకపోవడంతో విసిగిపోయిన ఉద్యోగ సంఘాలు ఇక లాభం లేదని భావించి సమ్మెబాట పట్టక తప్పదని ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. రాబోయే ఉగాది పండుగ నాటికైనా ప్రభుత్వం కనికరించి పెండింగ్ డీఎల్‌ను విడుదల చేయడంతో పాటు 30% ఐఆర్ ప్రకటించి పీఆర్‌సీ కమిషన్‌ను అధికారికంగా ఏర్పాటు చేస్తుందని కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. పండగ పూట తమ ఇళ్లలో వెలుగులు నిండుతాయని వారు ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఒక ప్రధాన శక్తిగా నిలిచారు. దానికి ప్రధాన కారణం కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అద్భుతమైన హామీలే. ఉద్యోగులకు అత్యున్నత పీఆర్‌సీ ఇస్తామని, మధ్యంతర భృతితో ఆదుకుంటామని, పెండింగ్ డీఎల్‌ను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేస్తామని వారు మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక సమస్యలన్నిటికీ పరిష్కరిస్తామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ హామీలు ఇంకా ఆచరణలోకి రాలేదు. గడిచిన సంక్రాంతి పండుగకు ఏదైనా శుభవార్త వస్తుందని ఆశించినా కేవలం నామమాత్రపు డీఏలు తప్ప ఆశించిన ఫలితం దక్కలేదు. ఇది వారిలో తీవ్ర అసహనాన్ని కలిగిస్తుంది. ఇక ఇటీవల ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల కోసం విడుదల చేసిన నిధులు కొండంత ఆశకు గోరంత ఫలం అన్నట్లుగా ఉన్నాయి. వేల కోట్ల బకాయిలు ఉండగా కేవలం కొన్ని వందల కోట్లు విడుదల చేసి ఇంకా సవ్యంగా ఉందని చూపడం అన్యాయమని ఉద్యోగులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాయి. వేతన సవరణ విషయంలో ప్రభుత్వం ఇంకా తత్సరం చేస్తే పాఠశాలలను మూసివేసి రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తామని ఎస్‌టియు వంటి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. గత ప్రభుత్వం ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బందికి గురి చేసిందో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే దారిలో నడుస్తుందని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 3,80,000 మంది పెన్షనర్లు తమ జీవిత చరమాంకంలో ఆర్థిక భద్రత లేక అల్లాడిపోతున్నారు. పెన్షనర్లకు రావాల్సిన డీఆర్, అరెస్ట్, పీఆర్‌సీ బకాయిలు మరియు సరెండర్ లీవ్ డబ్బులు రాకపోవడంతో వారు తమ ప్రాణాలను కాపాడుకునే వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధులు ప్రభుత్వం దగ్గరే నిలిచిపోయాయి. కమ్యుటేషన్ మరియు గ్రాట్యుటీ వంటి పదవి విరమణ ప్రయోజనాలు అందక చాలా మంది వృద్ధులు అప్పుల పాలవుతున్నారు. అలాగే మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల వృద్ధాప్యంలో సరైన వైద్యం అందక నరకయాతన పడుతున్నారు. సిపిఎస్ బకాయిల విషయంలో కూడా స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఈ బకాయిలన్నిటినీ ఒకేసారి కాకపోయినా కనీసం ప్రాధాన్యత క్రమంలో ఎప్పుడు చెల్లిస్తుందో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సాకులు చెప్పడం మాని తమను నమ్మి ఓటు వేసిన ఉద్యోగ పెన్షనర్ వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి.